రెడీ హీరో, యాక్షన్. వద్దురా స్వామి, ఎందుకు గుమ్మిడి రాత్రి తాగకపోయినా బాగుండు. అమ్మ కైపింగా దిగలేదు, తలను పట్టుకోపోయింది. అట్లనే మన జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలు వచ్చేళ్ళినా మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని 99% అబద్ధం చెప్తావని దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడును, రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును. ఎవరి రెస్పెక్ట్ అవసరం లేదమ్మా. నాకు ఐ డోంట్ కేర్ అబౌట్ పీపుల్ హూ లవ్ మీ, ఐ డోంట్ కేర్ అబౌట్ పీపుల్ హూ హేట్ మీ. మనశ్శాంతి కావాలంటే మనుషులకు దూరంగా బతుకు.
హలో. ఏంటి కాల్ లిఫ్ట్ చేయు? 1 year అవుతుంది. ఒక మెసేజ్, ఒక కాల్ ఏమైనా ఉందా? ఏం లేదు, నేను కొంచెం బిజీగా ఉన్నాలే. ఏంటి బిజీనా? ఇదెప్పటి నుంచి సార్? సార్ చాలా మారిపోయారు. అయినా ₹1 సంపాదించడం రాదు, కానీ నిన్నే ఇంకా అడుక్కుంటున్నా. అయినా నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నిన్ను అని ఏం లాభం? మా నాన్న చూపించిన వాడిని చేసుకుని ఉంటే ఇప్పుడు రానిలా ఉండేదాన్ని. చదివిన అమ్మ. హలో, ఏం నాయనా ఏం చేస్తున్నావు? రెడీ అవుతున్నా మా కాలేజీకి పోనీకి. తిన్నావా? తినాలేమో. ఆ. మన కాసేపు బాగా చేస్తాలేమో. అదేంటి అప్పుడే రెడీ చేస్తున్నావు? పొద్దున మొదలు పెట్టినారా? ఎడకూతున్నాడు పోయాడు. రే సమీర్, రే సమీర్. చెప్పు మనోజ్. ఎక్కడికి వెళ్ళారా వాడు? రేయ్. ఏమో నాకేం తెలుసు. నాకు నిద్ర వస్తుంది, ఇంకా నేను పడుకుంటాను. ఓయ్ ఏంటి అప్పుడే పడుకుంటున్నావు? రా. రేపు నాకు ఎగ్జామ్ ఉంది, నా వల్ల కాదు ఇంకా. నీ ఆఫ్టర్ ఆల్ ఎగ్జామ్ కోసం ఇంత అన్నాన్ని వద్దనుకుంటున్నావా? నీకంటే నాకు ఏది ఎక్కువ కాదు బేబీ. ఎగ్జామ్ పోతే పోన్లే, దా. రేయ్, ఏంట్రా మళ్ళొచ్చావా? ఒకసారి వచ్చావు, రోడ్డు మీద నడిచేంత ఈజీగా ఉన్న నా లైఫ్ని అమ్మాయి మోసం చేస్తుందని చెప్పి సర్కస్లో తాడు మీద నడిచేంత కష్టంగా మార్చావు కదరా. తాడు మీద నడచలేను, అలా అని దూకలేను. ఆ అమ్మాయిని మర్చిపోలేను, అలా అని మూవ్ ఆన్ కాలేను. కాసేపు ఆగు, ఎందుకంత ఆవేశం? నేను నీకు 2 విషయాలు తెలియజేయనివ్వు. ఒకటి, నేను ఫ్యూచర్ నుంచి రాలేదు. నేను నీ ఇన్నర్
ఇన్నర్ సోల్ని. 2 నిన్ను బాధ పెట్టడానికి అస్సలు రాలేదు. ఏంటి, నువ్వు నా అంతరాత్మవా? ఒకడేమో ఫ్యూచర్ నుంచి అంటావు, నువ్వేమో ఇన్నర్ సోల్ అంటావు. ఏంటి స్పెషల్ ఆఫర్ నాకు? దేవుడా, నీ పాస్ట్ గురించి గుర్తు చేయడానికి వచ్చాను. అయినా నా పాస్ట్ గురించి నాకంతా తెలుసు కదా, నువ్వేం చెప్తావు? అవును, నీ పాస్ట్ గురించి నీకు తెలుసు, కానీ ఒకప్పుడు నువ్వేంటో మర్చిపోయావు. నా పేరెంట్స్, నా లైఫ్ ఇవే నాకు ఇంపార్టెంట్ అనేలా ఉండేవాడివి. కానీ ఇప్పుడు అమ్మాయి జీవితం, అమ్మాయి ప్రపంచం అనేలా తయారయ్యావు. అవును, ఫస్ట్ లవ్ అనేది అందించి కలగదు, కలిగితే పోదు. ఏంటి ఫస్ట్ లవా? ఒక అమ్మాయిని చూసినప్పుడు వచ్చిన లస్ట్ని లవ్ అంటున్నావు, దాన్ని గొప్పదంటున్నావు. నీ తల్లి నీ ముఖం చూడకుండా నువ్వు కడుపులో ఉన్నప్పటి నుంచే నిన్ను ప్రేమిస్తుంది, అంతకంటే గొప్పదా నీ ప్రేమ? అదే నీ తండ్రి నీ ఆశలు తన ఆశలుగా అనుకొని, నీ భవిష్యత్తు తన భవిష్యత్తుగా భావించుకొని నీకోసం అనుక్షణం కష్టపడతాడు. అలాంటి తండ్రి ప్రేమ కంటే గొప్పదా నీ ప్రేమ? అలా చెప్పురా వాడికి, నువ్వు చెప్తే అన్న బుద్ధి వస్తాదేమో. మళ్ళీ నువ్వెవరు? ఏంటి ఇప్పుడే మర్చిపోయావా? నేను నీ ఫ్యూచర్ని రా. ఇప్పుడేం చెప్పనీకి వచ్చా ఫ్యూచర్ గురించి? నీ గురించి ఏం చెప్పనీకేం రాలేదు. నువ్వు మారితే మాత్రం నీ ఫ్యూచర్ బాగుంటుంది. ఎవరి లైఫ్ అంత ఈజీ కాదురా, అందరి జీవితాల్లో కష్టాలు ఉంటాయి. ఒక్కటి గుర్తుపెట్టుకో, జీవితంలో లవ్ అనేది ఒక ఎక్స్పీరియన్స్ గాను, ఒక మెమరీ గాను మిగిలిపోవాలి. అంతే తప్ప అది విషయం అయి నీ కెరియర్ని, నీ పేరెంట్స్ ఆశల్ని నాశనం చేసేలా ఉండకూడదు. అవును, ఆ అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేశాను. ప్రేమిస్తున్నావు, కానీ ఆ అమ్మాయి మోసం చేస్తుందని తెలిసింది కదా, మర్చిపోరా. బ్రేకప్ తర్వాత నీళ్ళు వచ్చే మార్పు చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అలాంటి మార్పు నీ లైఫ్ మీద, నీ కెరీర్ మీద తీసుకొని సక్సెస్గా మార్చుకుంటావో, లేదా ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ లైఫ్ని నాశనం చేసుకుంటావో, అంతా నీ చేతిలోనే ఉంది. అవును, ముఖ్యంగా అమ్మా నాన్నల గురించి ఆలోచించు. వాళ్ళు లేకుంటే నీకు ఈ లైఫ్ లేదు. నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ అమ్మ నీకోసం ఆలోచించడంలోనే సగం జీవితం గడిపేస్తుంది. ఇంకా మీ నాన్న, నువ్వు పుట్టగానే నా కొడుకు కష్టపడకుండా సంతోషంగా లైఫ్ లాంగ్ బ్రతకాలని, నీ భవిష్యత్ కోసం తన సుఖాలను కూడా మర్చిపోతారు. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల ప్రేమ కంటే గొప్ప ప్రేమ ఎక్కడ దొరకదురా. అలాంటి తల్లిదండ్రులు తల ఎత్తుకునేలా బ్రతుకు, దించుకునేలా కాదు. ఇప్పటికైనా మారా. అవును, ఇప్పటికైనా మారా. వీడేంద్రా వీడు, ఎక్కడ చూసా కనిపించడం లేదు. ఇక్కడ చూస్తే మా అమ్మ ఫోన్ల మీద ఫోన్లో చేసాంది. ఏంద్రా వీడు? రే ఆపురా ఆపురా రే. ఏంది మూరా, నేను రాత్రి అంతా నువ్వు చాయ్ బండెక్కు. రే నువ్వు చెప్తే వినవురా. ఏందిరా వీడు, ఎక్కడ చూసా కనిపించడం లేదు. ఎక్కడున్నాడో ఏమో, వల్ల నాకు మా అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తాంది. ఈ గుమ్మడి అది వీంది బా. రే 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 ఆపురా ఆపురా, అక్కడ బండి ఉంది చూడరా. బండి మనిషి లేడేంట్రా? రే వాడు అక్కడ ఉన్నట్లు ఉన్నాడు చూడరా.
రే ఏమైందిరా? రే వానికి ఆ అమ్మాయి గుర్తుకు వచ్చినట్టుందిరా. ఏరా నిజమేనారా? ఏంట్రా పలకనే పలకావు? రే ఏమైందిరా? అమ్మాయి కోసం ఏంది మామ ఎట్లా అయిపోయినావు? చెప్పు మామ, ఏం జరిగిందిరా? చెప్పు మామ. రే ఫోన్ వస్తుందిరా. ఏం జరిగిందిరా? రే ఎక్కడున్నావురా? ఎంతసేపని వెయిట్ చేయాలి నీకోసం? అందరు వెళ్ళిపోతున్నారు కానీ నువ్వు మాత్రం కనపడడం లేదు. కొంప చేసి కడపలోనో ప్రొద్దున్నది ఏమైంది? హలో రే, ఏంది అత్తయ్య పలకవు? ప్రశాంతంగా నేను చెప్పేది విను. నేను ఎక్కడంటానో వెతుక్కుంటూరా. నువ్వు ఎక్కడున్నావో నాకెలా తెలుస్తుందిరా? నువ్వు చెప్తేనే కదా నాకు తెలిసేది. మూసుకొని రారా. సారీ. ఇట్స్ ఓకే, నాది కూడా తప్పు ఉందిలే. చాలా రోజులైంది కదా నిన్ను కలవక. మామ నాకు ఒకటి అర్థం కావట్లేదు, చెప్తావా? ఏంటి? ఉదయం సాయంత్రం సన్నుకు ఎదురుగా ఎందుకుంటావు? పిల్లనిచ్చి పెళ్లి చేయొచ్చా అని చెప్పినాడా ఏంది? అమ్మాయిని ఇవ్వడం ఏమో కానీ ఒక అమ్మాయిని మాత్రం మర్చిపోయేలా చేశాడు.
రావాలి. ప్రతి అబ్బాయిలో మార్పు రావాలి. సరేలే, ఎక్కడికి వెళ్దాం? అమ్మాయిలా ఉంటాం. చాలా రోజులైంది కదా, చూడాలనిపిస్తుంది. బండి తీరా. అప్పుడెప్పుడో విన్నాను ఈ మాట. ఒక మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని. ఒక మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందో లేదో తెలియదు, కానీ ఒక మగాడి పతనం వెనుక ఒక ఆడది ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కడి చెప్తా గుర్తుపెట్టుకో, ఎప్పటికైనా అవసరం వస్తుంది. నువ్వేం పీకలేవు, నేను నీకు అవసరమా, అసలు నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటి అని కొన్ని అంటుంటాయి. వాటినన్నీ పక్కన పెట్టి కోసం కాకుండా నీ కోసం, నీ వాళ్ళ కోసం బ్రతికి నీకంటూ ఈ సొసైటీలో ఒక రెస్పెక్ట్ని బిల్డ్ చేసుకో. అప్పుడు నేను నిన్ను ఒప్పుకుంటా. నువ్వు ఒక మగాడివని, నీకు కూడా రోషం ఉందని, దాన్ని ఇచ్చిన ఒక అమ్మ అబ్బకే నువ్వు పుట్టావని. నీ జీవితంలో ఒక్కో క్షణం ఒక్కో రూపాయలు సమానం. ఆ బిల్ల తిప్పి కొడితే దాని తలకెక్కిన బల్బు నీ కాళ్ళ కింద ఉండాలి. కట్.